న్యూస్ అనంతపురం జిల్లాలో మద్యం మత్తులో లారీ నడిపి అందరినీ భయపెట్టాడు ఓ డ్రైవర్. తర్వాత జనం చేతికి చిక్కి చావు దెబ్బలు తిన్నాడు. కదిరి హిందూపురం రోడ్డుపై ప్రయాణిస్తున్న తమిళనాడుకు చెందిన ఓ లారీ డ్రైవర్ చెక్పోస్ట్ వద్ద పోలీసులు ఆపుతున్నా ఆపకుండా వేగంగా దూసుకెళ్లాడు. అదే వేగంతో వేమారెడ్డి సర్కిల్ వద్ద ఆగి ఉన్న 2 ఆటోలను ఓ ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. అప్పటికీ లారీని ఆపకుండా స్పీడ్గా వెళ్లిపోయాడు. లారీని వెంబడించిన స్థానికులు ఇందిరాగాంధీ సర్కిల్లో ఎటకేలకు దాన్ని ఆపగలిగారు. అయితే అప్పటికీ మత్తు దిగని డ్రైవర్ కత్తితో స్థానికులపై దాడికి ప్రయత్నించాడు. దాంతో ఆగ్రహం చెందిన స్థానికులు డ్రైవర్ను చితకబాదారు. ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్న డ్రైవర్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు. మరోవైపు ఈ ఘటనలో ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం యజ్ఞనారాయణపురంలో బావి తవ్వుతుండగా ఏర్పడిన ప్రమాదం కలకలం రేపింది. 25 అడుగుల పాత బావిని పూడ్చే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో మట్టి తీస్తున్న కూలీల్లో ఒకరు బావిలోనే కూరుకుపోయాడు. మరొకరు స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. 7 గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంబేద్కర్ విగ్రహ విషయంలో గ్రామంలో దళితులు, దళితేతరుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. తమను సాంఘిక బహిష్కరణ చేశారని దళితులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఇరు వర్గాలతో చర్చలు జరిపారు. 2 వర్గాలతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. విషయం తెలుసుకున్న దళిత నాయకులు చలో గరగపర్రు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు గ్రామంలో 144 సెక్షన్ విధించారు. జీఎస్టీ భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో వస్త్ర వ్యాపారులు బంద్కు దిగనున్నారు. రేపటి నుంచి 4 రోజుల పాటు బంద్కు పిలుపునిచ్చారు. 27 నుంచి 29వ తారీఖు వరకు వస్త్ర దుకాణాలు పూర్తిగా మూతపడనుండగా 30న తమ దుకాణాల ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపనున్నారు వ్యాపారులు. టెక్స్టైల్ జీఎస్టీ సంఘర్షణ సమితి తీసుకున్న నిర్ణయం మేరకు ఈ బంద్ పాటించనున్నారు. జూలై 1 నుంచి జీఎస్టీని అమల్లోకి తీసుకొస్తున్న కేంద్రం రెడీమేడ్ వస్త్రాలపై 12% పన్ను విధించనుంది. నూలు, మిల్లు వస్త్రాలపై 5%, చేనేత వస్త్రాలపై 18% ట్యాక్స్ వేయనుంది. దీనికి నిరసనగా వస్త్ర వ్యాపారులు బంద్కు దిగుతున్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణం గణేష్ నగర్లో వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింది. పట్టణానికి చెందిన శ్రీనుతో పద్మకు 15 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి పిల్లలు లేకపోవడంతో ఒక అబ్బాయిని పెంచుకుంటున్నారు. వీరు తరచుగా గొడవ పడుతుండేవారు. ఈ పరిస్థితుల్లో శ్రీను భార్యను కొట్టాడు. తర్వాత భార్య తరపు బంధువులకు ఫోన్ చేసి పద్మ పాయిజన్ తాగిందని, హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకొస్తున్నారని చెప్పాడు. మళ్లీ ఫోన్ చేసి మార్గమధ్యంలో చనిపోయిందని చెప్పాడు. దీంతో బంధువులు దేవరకొండకు వచ్చి పద్మ శవాన్ని పరిశీలించగా ఒంటిపై గాయాలున్నాయి. దీంతో అనుమానం వచ్చి శ్రీను నిలదీశారు. దీంతో గొడవ జరిగింది, కొట్టానని శ్రీను చెప్పాడు. పద్మని అత్తింటి వారే కొట్టి చంపారని భర్త, మామ, మరిది, తోటికోడలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు మృతురాలి కుటుంబ సభ్యులు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి మొదటి ఘటోత్సవం ఘనంగా ప్రారంభమైంది. మొత్తం 14 రోజుల పాటు అమ్మవారికి ఘటాలు సమర్పిస్తారు. జూలై 9, 16 తారీఖుల్లో ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఘటోత్సవంలో తీన్మార్ స్టెప్పులతో సందడి చేశారు మంత్రి తలసాని. రాష్ట్రపతి ఎన్నికలు రాజకీయ పార్టీల్లో హీట్ పెంచేస్తున్నాయి. ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ దేశవ్యాప్తంగా పర్యటన ప్రారంభించగా ఇటు మీరా కుమార్ సైతం ప్రజాప్రతినిధుల మద్దతు కోరారు. అంతరాత్మ ప్రబోధానుసారం తనకు మద్దతు ఇవ్వాలంటూ లేఖ రాశారు. జూలై 17న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని ఎలక్టోరల్ కాలేజీకి ఓ లేఖ రాశారు మీరా కుమార్. అంతరాత్మ ప్రబోధం మేరకు ఓటేయాలని కోరారు. కొలీజియం గౌరవ సభ్యులైన అందరికీ చరిత్రను సృష్టించే విశేషాధికారం ఉందని, అందరూ ఒకే తాటిపై ఉండి రాజ్యాంగ స్ఫూర్తితో ఈ పవిత్ర బాధ్యతను నిర్వహించేందుకు కంకణబద్ధులవుతామని లేఖలో తెలిపారు. విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడిన లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పై విమర్శలు చేశారు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్. యూపీఏ హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాలను ప్రతిపక్ష హోదాలో లోక్సభలో ప్రస్తావించారని గుర్తు చేశారు. అయితే ఇక చాలంటూ అప్పటి స్పీకర్గా ఉన్న మీరా కుమార్ తనను ఆపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దీనికి సంబంధించి ఓ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు సుష్మా స్వరాజ్. మరికొద్ది రోజుల్లో పదవీ విరమణ చేయనున్న రాష్ట్రపతి ప్రణబ్కు ఘోర అవమానం జరిగింది. రంజాన్ సందర్భంగా ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ప్రభుత్వం మొత్తం డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా రాష్ట్రపతి ఇచ్చే ఈ విందుకు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని సహా కేబినెట్, ప్రతిపక్షాలు హాజరవుతాయి. గతేడాది ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ప్రధాని మోదీ డుమ్మ కొట్టారు. ఈ ఏడాది విదేశీ పర్యటనలో ఉన్నారు.
నిన్న సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మంత్రులతో సహా దాదాపు ప్రభుత్వ విభాగాలు అధిపతులెవరూ హాజరు కాలేదు. కేవలం విపక్ష నేతలు సోనియా, సీతారాం యేచూరి, మరికొందరు ప్రతిపక్ష నేతలు మాత్రమే వచ్చారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. పార్టీలో 21 మంది ఎమ్మెల్యేలు లాభదాయకమైన పదవుల్లో ఉన్నారంటూ దాఖలైన పిటిషన్పై ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. పిటిషన్ను వెనక్కి తీసుకోవాలన్న ఎమ్మెల్యేల విజ్ఞప్తిని ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 21 మంది ఎమ్మెల్యేలను మంత్రులకు పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించింది కేజ్రీవాల్ ప్రభుత్వం. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జర్నైల్ సింగ్ జనవరిలోనే రాజీనామా చేయడంతో విచారణ నుంచి ఆయన్ను మినహాయించారు. మిగతా 20 మందిపైన విచారణ కొనసాగించనున్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు కేసు తుది విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది ఎన్నికల సంఘం. గుజరాత్ను వర్షాలు ముంచెత్తాయి. వల్సద్ జిల్లాలో భారీ వర్షాలు పడడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లపైకి, కాలనీల్లోకి భారీగా నీళ్లు వచ్చి చేరాయి. అటు సూరత్, వాపి, దాద్రా, నగర్ హవేలీ కుండపోతగా కురుస్తున్న వర్షాల బారిన పడిన ప్రజలను కాపాడేందుకు 5 సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. 9 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత 12 గంటల్లో భారీ వర్షపాతం నమోదైందని అధికారులు చెబుతున్నారు.